మనం ఇప్పుడు నైమిషారణ్యంలోని యజ్ఞశాలలో ఉన్నాము. ఎక్కడైతే సౌనకాది ఋషులు 60,000 మంది ఋషులు రోజు ఇక్కడ కూర్చొని యజ్ఞం చేస్తూ, సౌనకాది ఋషులు యజ్ఞం చేసే స్థలం ఏదైతే ఉందో అదే స్థలానికి మనం ఇప్పుడు వచ్చాము. అప్పుడు సౌనకాది ఋషులందరూ యజ్ఞం చేస్తూ సూత గోస్వామి ముఖతః శ్రీమద్ భాగవతాన్ని విన్నారు. ఆ పుణ్యధామమే ఈ నైమిషారణ్య ధామము. మనం చూస్తున్నాం కదా, ఇక్కడ చాలా యజ్ఞకుండాలు ఉన్నాయి. ఆ మధ్యలో పెద్ద యజ్ఞకుండం ఉంది. ఆ కుండము రోజు నిత్యంగా వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇది పక్కకున్న చిన్న చిన్న కుండాల్లో బాగా సప్తాలు చేస్తూ, లేకపోతే ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు వాళ్ళు చేస్తూ ఉంటారు.